యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. హాస్పిటల్కి వచ్చిందేంటి? ఇదిగో బాబు. ఆసుపత్రికి వచ్చిందంటే మనకేదో పనికొచ్చే సమాచారం దొరికేలా ఉంది. ఎక్స్క్యూజ్ మీ, కమలా అనే పేషెంట్. స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకోండి. థ్యాంక్ యూ. కళ్ళ ముందే లోపలికి వచ్చింది కదా, ఇటుపోయింది. శ్రీవల్లి, శ్రీవల్లి, నాన్న, పొద్దున నేను పోయేటప్పుడు కూడా అమ్మ మంచిగానే ఉంది కదా, ఇంతలో ఏమైంది? మంచిగున్నది బిడ్డ, పడుకుని ఉన్నది గాని రాత్రంతా నీ గురించే సోచాయిస్తూ నిద్రపోయినట్టు లేదు అసలు. అవునమ్మా, నా బిడ్డకేమవుతుందో, దాని కాపురం ఎలా బాగుపడుతుందోనని స్పృహ తప్పి పడిపోయిందమ్మా. ఎంతకీ లేవలేదు. భయంతో గబగబా హాస్పిటల్కి తీసుకొచ్చాం. డాక్టర్ ఏమన్నారు? అమ్మకి ఇప్పుడు ఎట్లుంది? టాబ్లెట్స్ వేస్తున్నారమ్మా. డాక్టర్ గారు వస్తే గాని ఏ విషయం తెలియదు. డాక్టర్, మా అమ్మకి ఎట్లుంది? షీజ్ ఆల్ రైట్. ఒక 10 minutes తర్వాత వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ డాక్టర్. అపర్ణ, మరి శ్రీవల్లి వాళ్ళ కుటుంబంతో ఏం చేస్తుంది? అంటే నా అనుమానం నిజం అన్నమాట. దొరికిపోయావు శ్రీవల్లి, దొరికిపోయావు. సార్, ఈ మెడిసిన్స్ తీసుకురండి. నేను వెళ్ళి తీసుకొస్తా. పో. అమ్మా, అత్తయ్య. అమ్మా కమలా, అమ్మా, ఎందుకమ్మా నా గురించి ఎంత పరేషాన్ అవుతున్నావు? నాకేం కాదమ్మా, నా మొగుడు మనసు మారుతుంది. మళ్ళా నా అత్తింటికి నేను పోతా. రాను రాను ఆ నమ్మకం చచ్చిపోతుందమ్మా. నీ బిడ్డ గురించి నీకు తెలియదమ్మా. నా కాపురం నేను
చెప్పకుండా ఉంటానా? ఒంట్లో బాగుండక ఎక్కువ మాట్లాడతావిందమ్మా. నిమ్మలంగా పడుకో. ఇంటికి పోయినాక మాట్లాడుకుందాంలే. నువ్వు ఇట్లా బాధపడితే నేను ఇంట్లో ఎట్లుండాలే? బిడ్డ బాధపడుతుంటే ఏ తల్లి మాత్రం చూస్తూ ఉండగలదు? సరే అమ్మా, నువ్వు బాధపడకు. నాకేం కాదు, నేను చూసుకుంటా కదా. అమ్మయ్యా, కొద్దిలో తప్పించుకున్నా. నన్ను చూసుంటే ఆ శ్రీవల్లి జాగ్రత్త పడిపోయేది. ఇప్పుడు అవకాశం లేదుగా. శ్రీవల్లి, పక్క ఆధారాలతో నిన్ను నా కొడుకు ముందు నుంచోబెడతా. ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో చూస్తాగా. కానీ ఇప్పుడే డాక్టర్ గారు ప్రమాదం ఏం లేదని చెప్పిండ్రు. అమ్మయ్యా, పోన్లే అమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందంటే ఏమైందో ఏంటోనని భయపడ్డాను. అమ్మ కళ్ళు తెరిసేదాకా నేను, నాన్న అందరం మస్తు పరేషాన్ అయిన మొత్తము. వద్దులే అమ్మా, దేవుడి దయ వల్ల ఏం కాలేదు కదా. వాడు వచ్చేసరికి నువ్వు ఇంట్లో లేకపోతే బాగుండదు. మీ అమ్మని జాగ్రత్తగా చూసుకోమని చెప్పు. వీలు చూసుకుని మనిద్దరం కూడా వెళ్ళేసొద్దాం. ముందు నువ్వు త్వరగా వచ్చేసే శ్రీవల్లి. అట్లనే అత్తమ్మా, ఇప్పుడే బయలుదేరుతున్నా. సరే, త్వరగా వచ్చేసే. ఎవరితో మాట్లాడుతున్నావు అమ్మా? అది నానా, ఇద్దరం వెళ్ళి చూసొద్దామంటున్నావు. ఎవరమ్మా నీతో మాట్లాడింది? అది నా ఫ్రెండ్ నానా. నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను నానా. ఎవరా ఫ్రెండ్? శ్రీవల్య? అంతా విన్నానమ్మా. శ్రీవల్లితో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? తనతో ఏ సంబంధం లేనట్టు నా ముందుంటూ చాటుగా తనతో ఇలా మాట్లాడుతున్నావా? పొట్టి మాటలే కాదు నాన్న, చాలా జరుగుతున్నాయి. ఆ శ్రీవల్లితో మాట్లాడడమే కాదు, తనకు వేషం వేయించి నిన్ను అమాయకుని చేసి ఆడుకుంటున్నారు అందరూ. బావగారు, అసలు మీరేం మాట్లాడుతున్నారు? నిజమమ్మా, ఇంతకాలం మీరు దాచిన నిజం. అపర్ణ ఎవరు? శ్రీవల్లి కాదా? భాష వేషం మార్చి
ఆ అమ్మాయిని ఇంట్లో తెచ్చిపెట్టింది నువ్వు కాదు. పెదనాన్న, ప్రతిసారి ఆ అపర్ణని పట్టుకుని శ్రీవల్లి అంటారేంటి? అమ్మ శ్రీవల్లితో మాట్లాడింది, అదంతా నేను విన్నాను. అపర్ణ అమ్మకి కేర్ టేకర్ అంతే, తను ఇంట్లోనే ఉంటుందిగా. ఎక్కడుంది నానా? ఉంటే రమ్మను. అపర్ణ, అపర్ణ! అపర్ణ! నాన్న, తను నా కోసం బయటికెళ్ళింది. ఇప్పుడు వచ్చేస్తుంది. ఏంటి మరదలమ్మా, అబ్బాయినిలా ఎంతకాలం మోసం చేస్తారు? సామ్రాట్ని మేం మోసం చేయడం ఏంటి? అన్నయ్య, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఈ ఇంట్లో సామ్రాట్ ఒకటి, ఈ ఇంట్లో అందరూ ఒకటి. ఆ శ్రీవల్లికి సపోర్ట్ చేస్తున్నారు వీళ్ళందరూ. నేను ఒక్కడిని మాత్రమే నీ కోసం, నీ మాట కోసం, నీ బాగు కోసం ఆ శ్రీవల్లిని గడప తొక్కకుండా చేయాలనుకుంటున్నాను. వీళ్ళు మాత్రం ఆ శ్రీవల్లికి అపర్ణలాగా వేషం మార్చి మనల్ని మోసం చేస్తున్నారు. అపర్ణ శ్రీవల్లని ఇప్పటికే చాలాసార్లు చెప్పారు మీరు. ఇద్దరు ఒక్కరు కాదని ప్రతిసారి రుజువైంది కదా. ఆయన చెప్పింది మనం నమ్మట్లేదని మీ తమ్ముడిని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు. మీరు ప్రతిసారి ఈ మాటలతో మాయ చేసి నేను నిజం చెప్పినా అది అబద్ధం అని రుజువు చేస్తున్నారు. అందుకే ఈసారి మాటలతో కాదు, సాక్ష్యమే తీసుకొచ్చాను. ఏంటా సాక్ష్యం? చెప్పు పెదనాన్న, ఏంటా సాక్ష్యం? తొందరపడకు నాన్న, నీకు సినిమా చూపిస్తానుగా, నిదానంగా చూడు. ఆ? ఇదిగోండి, మీరంతా ఈ సినిమా చూడాలి. సినిమా చూపిస్తా మామా, మీకు సినిమా చూపిస్తా మామా. చూడండి, ఇప్పుడు చూడండి, చూడానా? అందరూ చూడండి. ఇప్పుడు చెప్పండి, ఆ అమ్మాయి అపర్ణ అయితే హాస్పిటల్లోకి ఎందుకు వెళ్ళింది? ఏమ్మా, నువ్వు కూడా నాకు అబద్ధం చెప్తున్నావా? నాన్న, ఒక్కసారి చెప్తే అది అబద్ధం, ప్రతిరోజు అదే చెప్పారు అంటే మోసం కాదా నాన్న? ఆగో!
షట్ అప్! ఇంకా నన్ను మోసం చేయాలని చూస్తున్నావా? నేను మిమ్మల్ని మోసం చేయడం ఏంటి సార్? ఏం జరిగింది సార్? యాక్టింగ్ చేసింది చాలు శ్రీవల్లి. అమ్మా, ఏ తల్లైనా బిడ్డని మోసం చేస్తుందా? ఇలా కొడుకు ఇష్టం లేని మనిషిని మారు వేషం వేసి ఇంట్లోకి తీసుకొస్తుందా? నీకు మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను నాన్న, నువ్వే వినలేదు. నమ్మిన మనుషుల్ని అనుమానంగా చూడటం నాకు చేతకాక కాదు పెదనాన్న. అందుకే తన మీద నాకు అనుమానం రాలేదు. ఇలా అమ్మ కూడా నన్ను మోసం చేస్తుందని నేను అస్సలు ఊహించలేదు. ఇందులో మోసం ఏముంది నాన్న? నా కొడుకు కోడలు ఎక్కడ దూరం అయిపోతారననే భయంతో ఇలా అయినా మీరు దగ్గరగా ఉంటారని ఈ పని చేశాను నాన్న. నువ్వెలాగో నీ భార్యనొద్దనుకున్నావు, కానీ నేను నా కోడలు కావాలి అనుకున్నాను. మీరిద్దరూ దూరంగా ఉంటే ఎక్కడ నిజంగానే దూరం అయిపోతారననే భయంతో మీరిద్దరూ దగ్గర ఉండేలా చేశాను. అది తప్ప నాన్న? లేదు, ఎన్నాతే తప్పేం లేదు. నా కోసం నా బాధ చూడలేకని అత్తమ్మకి ఇట్లా చేసింది. మీకోసం నన్ను మోసం చేస్తారా? అది మోసం అని ఎందుకు అనుకుంటున్నావు సామ్రాట్? ప్రేమను నువ్వు ఎందుకు అనుకోవట్లేదు? నేను వద్దన్నా ఇంటికి మారు వేషంలో రావడం మోసం కాదా? ఇలా నాతో పరాయి దానిలా నటించడం మోసం కాదా? నాన్న, మీ అమ్మ ఏం చేసినా నువ్వు బాగుండాలనే చేస్తుందిరా. శ్రీవల్లి ఏ వేషం వేసినా నీకు దగ్గరగా ఉండాలనే చేసిందిరా. నిజమే నాన్న, నీ భార్య నీతో ఉండాలనుకోవడం మోసం ఎలా అవుతుంది నాన్న? భార్య? ఏ భార్య? ఏ భార్య అయినా తన భర్త బాగుండాలని కోరుకుంటుంది, అబద్ధం చెప్పదు, ఇలా మోసం చెయ్యదు. నన్ను ఫూల్ని చేసినా ఇక తన అవసరం నాకు లేదు. తన కోసం నాకు అబద్ధం చెప్పిన అమ్మ కూడా అవసరం లేదు. సామ్రాట్, ఏంట్రా మాటలు? ఎస్, నేను వద్దనుకున్న వాళ్ళు కావాలని తనకి సపోర్ట్గా ఉండి నన్ను చీట్ చేశాక తనే కాదు, అమ్మ కూడా ఇక ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు. ఏమండి, అత్తమ్మని ఇంట్లోకి వెళ్ళి బయటికి పోమంటారా? ఇది పద్ధతి కాదు. ఏం తప్పు చేసిందని తల్లినే వద్దనుకుంటుండ్రు. నువ్వు కావాలని అనుకుంది కదా, అదే పెద్ద తప్పు. మీ వేషం మార్చి నా ఇంట్లో పెట్టి ఇంతకాలం నన్ను పిచ్చోడిని చేశారు కదా, ఇది ఇంకో పెద్ద తప్పు. నేను పొరపాటుని కూడా క్షమించను, అలాంటిది తప్పుని క్షమిస్తానా? తప్పు చేసే తల్లైనా సరే నాకు అవసరం లేదు. సామ్రాట్, అంత కఠినంగా నువ్వు మీ అమ్మను వద్దనుకుంటున్నావంటే ఈ నాన్నను కూడా వద్దనుకోవాల్సి వస్తుంది.
నానా, వాళ్ళని సపోర్ట్ చెయ్యాలని చూసినా ఈ విషయంలో నా మాటకి అద్దు చెప్పినా మిమ్మల్ని కూడా వద్దనుకోవాల్సి వస్తుంది. అంటే ఏంటి సామ్రాట్? శ్రీవల్లికి సపోర్ట్ చేస్తే మమ్మల్ని వదులుకుంటావా? డిస్కషన్స్ వద్దు.